అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో అట్ల తద్ది పండుగ ఏ రోజున వచ్చింది, అంటే అక్టోబర్ 9వ తేదీయా లేదా 10వ తేదీయా, తదియ తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఈ అట్ల తద్ది యొక్క విశిష్టత ఏంటి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా చంద్రోదయ సమయం ఏంటి, ఇంకా ఎవరెవరు ఈ నోము నోచుకోవాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఇంకా అట్ల తద్ది యొక్క వ్రతకథ కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అట్ల తద్ది పండుగ తెలుగు ప్రజల సాంప్రదాయంలో ఒక విశేషమైన పండుగ అండి. ఇది ఆశ్వీజ మాసంలో బహుళ తదియ నాడు జరుపుకుంటాము. ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ భర్తల ఆయురారోగ్యాలు సౌభాగ్యాలు కోరుతూ యువతలు మంచి భర్త కోసం ఈ పండుగనైతే జరుపుకుంటారు. ఆచారపరంగా ఈ పండుగలో స్త్రీలు ఉయ్యాల ఊగడం, గౌరీదేవిని పూజించడం, అట్లను సమర్పించడం ముఖ్యంగా కనిపిస్తుంది. సాక్షాత్తు పార్వతీదేవి ఈ నోము ఆచరించి పరమశివుణ్ణి భర్తగా పొందింది. ముందుగా ఈ అట్ల తద్ది రోజు ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాము. ముందుగా తదియ తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన తెల్లవారుజామున 2:22 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన రాత్రి 10:54 వరకు అయితే తదియ తిథి అయితే ఉంటుంది. మన రాత్రి సమయంలో గౌరీ పూజ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అట్ల తద్ది పండుగ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి అక్టోబర్ 9వ తేదీ గురువారం రోజున. ఈ అట్ల తద్దిని ఉయ్యాల పండుగని, గోరింటాకు పండుగని కూడా అంటామండి. ఉత్తరాది వాళ్ళైతే అంటే మన నార్త్ సైడ్ వాళ్ళైతే దీన్ని కర్వా చౌత్గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రధానంగా గౌరీదేవిని అయితే ఆరాధిస్తాము. ఈ రోజు సూర్యోదయం వచ్చి ఉదయం 6:25 సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6:02 చంద్రోదయం వచ్చి రాత్రి 7:40 ఈ రోజున వివాహిత స్త్రీలందరూ పెళ్లి కాని యువతలు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి తర్వాత సూర్యోదయానికి ముందే శుద్ధి తింటారండి. అంటే అన్నము పెరుగు కలిపిన అన్నాన్ని అయితే తింటారు, గోంగూర పచ్చడితో ఈ రోజైతే స్వీకరిస్తారు. ఇలా ఉదయాన్నే తెల్లవారుజామున పెరుగన్నాన్ని తిని తర్వాత ఉపవాసం అయితే ఉంటారండి. ఈ రోజంతా సూర్యాస్తమయం అయ్యే వరకు అయితే ఉపవాసం అయితే ఉండి తర్వాత మళ్ళీ పూజ చేసుకొని చంద్రదర్శనం చేసుకున్న తర్వాత వాయనం అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉపవాస విరమణ అనేది చేస్తారండి. అసలు ఈ పూజ ఎలా చేసుకోవాలంటే ముందు రోజే మనం ఆడవాళ్ళు చేతులకి గోరింటాకు రంగు గోరింటాకు అయితే పెట్టుకుంటారండి. ఆ పండుగ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటి స్నానం ఆచరించి పెరుగన్నం తిని మనం ఉపవాసం అనేది ప్రారంభించి ఉదయం పూటేమో మన గణపతికి గౌరీదేవిని పసుపుతో గౌరీదేవిని చేసుకొని గణపతికి పూజ అయితే చేసుకుంటారండి. చేసుకొని గణపతికి దీపం నైవేద్యం అనేది సమర్పిస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం చంద్రదర్శనం చేసుకున్న తర్వాత తిరిగి గౌరీదేవికి పూజ అయితే చేసి 11 అట్లు నైవేద్యంగా అయితే సమర్పిస్తారండి. ఇలా గౌరీదేవికి కూడా పూజ చేసుకున్న తర్వాత ముత్తైదులకు అలంకరణ చేసి 11 అట్లు 11 ఫలాలు వాయనంగా సమర్పించి అట్ల తద్ది నోము కథని చెప్పుకొని అక్షింతలు తెత్తి తల మీద వేసుకోవాలి. అయితే ఈ అట్ల తద్ది నోము కథ ఏందో ఇప్పుడైతే తెలియజేస్తాను. ఈ అట్ల తద్ది వ్రతకథ వచ్చి పూర్వం సునామ అనే ఒక రాజకుమారి ఉండేది. ఆమె చాలా సుకుమారంగా ఉండేది. వాళ్ళ అన్నలకు ఆమె చాలా గారాభం. అందుకనే ఆమెకు కూడా మంచి భర్త లభించాలని కోరిక ఉండేది. తనతో ఉండే ఆమె స్నేహితులు మంచి భర్త కోసం అట్ల తద్ది నోము చేసుకున్నారని తెలిసి తాను కూడా చేయాలనుకుంటుంది. సునామ రాజకుమారి మొదలుపెట్టిన సంవత్సరమే మధ్యాహ్నానికి బాగా నీరసం రావడంతో సొమ్మసిల్లి పడిపోతుంది. చంద్రుడిని చూడకుండా ఏమి తినకుండా చెల్లిని అలా చూసిన అన్నయ్యలు బాధపడుతూ బాగా ఆలోచించి ఒక చెట్టుకి అద్దం కట్టి దాని వెనుక కొంచెం దూరంలో మంటను పెడతారు. అప్పుడు ఆ మంట ప్రతిబింబం అద్దంలో చంద్రుని ఆకారంలో కనిపించగా రాజకుమారి చంద్రోదయం అయింది అనుకొని గౌరీ వ్రతం చేసుకొని ముత్తైదులకు వాయనం ఇచ్చేది పలహారం తీసుకుంది. తర్వాత ఆమె పెళ్లి వయసు వచ్చేసరికి అందరూ ముసలి వాళ్ళు సంబంధాలే వచ్చేవి.
కొంతకాలం చూశారు. ఇంకా ముసలి వాళ్ళు తప్ప తన తోడు ఈడుచోడు సరిపడే సంబంధం ఒక్కటి కూడా రాకపోవడంతో ఇంకా చేసేది ఏమీ లేక ముసలివాడితో వివాహం చేసేద్దామని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. ఆమెకి ఏమి చేయాలో తోచక ముసలివాడిని పెళ్లి చేసుకోవడం కంటే చావడం మేలు అనుకొని అడవిలోకి పారిపోతుంది. అలా వెళ్తుండగా పార్వతీ పరమేశ్వర్లు సునామ ఎదుట ప్రత్యక్షమవుతారు. వ్రతమే సరిగా చేయనప్పుడు దేవుళ్ళు ఎలా దర్శనమిస్తారు అని అనుమానం అయితే రావచ్చు. కానీ పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమవడానికి కారణం ఆమె సంకల్పం. రాజకుమారి ఎలా అయినా అట్ల తద్ది నోము చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టింది. అయితే ఆమె అన్నగారులు చేసిన పని వలన ఆ నోము భంగం జరిగింది. అడవిలో వెళ్తున్న పార్వతీ పరమేశ్వర్లు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా జరిగిన విషయం చెబుతుంది. దీంతో పార్వతీదేవి, నువ్వు ఆచరించిన అట్ల తద్ది నోములో నీ అన్నగారు చేసిన తప్పిదంతో ఉల్లంఘన జరగడం వలన ఈ పరిస్థితి వచ్చింది కనుక మరోసారి నిష్ఠగా అట్ల తద్ది నోమును చేయమని ఎలా చేయాలో ఆ రాజకుమారికి చెబుతుంది. పార్వతీదేవి చెప్పినట్లుగానే అట్ల తద్ది వ్రతం చేస్తుంది. తర్వాత ఆమెకు తగిన వరుడితో పెళ్లి జరుగుతుంది. అప్పటి నుంచి అట్ల తద్ది నోమును ఎటువంటి వ్రతభంగం లేకుండా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది అని మన పురాణాల కథనం అయితే ఉందండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.